హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రొయ్యలు గోంగూర ఎలా చేయాలో చూపిస్తున్నా. ఫస్ట్గా రొయ్యల్లో ఉప్పు, కారం, కొంచెం అల్లం పేస్ట్ వేసి మనం పొయ్యి మీద పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి. దీన్ని ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గోంగూర, టమాటాలు, పచ్చిమిర్చి వేసి ఇలా ఉడకపెట్టుకోవాలి. లో ఫ్లేమ్ మీద రొయ్యలను ఇలా ఉడకపెట్టుకోవాలి కాసేపు. కొంచెం ఇది ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో పసుపు, ఉప్పు, చింతపండు లైట్గా, అంటే ఒకవేళ గోంగూర పులుపు లేకపోతే చింతపండు లైట్గా యాడ్ చేసుకోండి. మనం రొయ్యలను ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. రొయ్యలు ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం